నేటి యువకులే రేపటి వృద్ధులు. ఇఫ్ యూత్ ఆర్ ద పవర్ ఆఫ్ ద నేషన్, ఓల్డ్ పీపుల్ విత్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ద ఎసెట్ ఆఫ్ ద నేషన్. యువజనులు జాతికి బలమై నిలిస్తే, వృద్ధజనులు వారి అపార అనుభవాలతో జాతికి ఆస్తిగా నిలుస్తారు. అందుకే రవిచంద్రన్ గారు తన సీనియర్ సిటిజన్ శతకంలో అన్నారు, వృద్ధులున్న ఇళ్ళు విజ్ఞాన నిలయాలు, చెప్పగలరు మంచి చెడులు వారు, వారలనుభవాల సార సంగ్రహ విధుల్, వందనములు వృద్ధులందరికినీ. వృద్ధులు ఆహార పదార్థాల్లో కారం తగ్గించుకోవడంతో పాటు మమకారం, అహంకారం కూడా తగ్గించుకోవాలి. సర్దుకుపోవాలి. మనసులో ఎన్ని సునామీలున్నా సముద్రమంత ప్రశాంతంగా ఉండాలి. పెద్దలు సోమరుల్లా కాలం గడపకుండా పిల్లలతో, మనవళ్ళు మనవరాళ్లతో మమేకమై వారికి జీవిత విలువల్ని కథల రూపంలో, పాటల రూపంలో చెప్పాలి. వెన్నెల్లో గోరు ముద్దలు తాత చెప్పే సరదా కథలు, బడి గంటై వినిపించాలి, వడి వడిగా నడిపించాలి, బడి గంటై వినిపించాలి, వడి వడిగా నడిపించాలి. యవ్వన దశలో తమ శక్తియుక్తులన్నీ పిల్లల అభివృద్ధి కోసం వెచ్చించిన అమ్మానాన్నలు వృద్ధులయ్యాక అవసాన దశలో శ్రద్ధగా వారిని చూడవలసిన బాధ్యత వారి వారసులపై ఉంది. వారసుడంటే చనిపోయాక నిప్పు పెట్టేవాడు కాదు, మంచాన పడ్డప్పుడు మంచినీళ్ళిచ్చి మందు బిళ్ళలు వేసేవాడు నిజమైన వారసుడు. వృద్ధాప్యం మరో పసితనం లాంటిది. చిన్న పలకరింపును కోరుకునే వయసు వారిది. అమ్మా అన్న పిలుపు కోసం, నాన్న అన్న పలకరింపు కోసం వృద్ధ తల్లిదండ్రులు పరితపిస్తుంటారు. జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధుల్ని ప్రేమతో, ఆప్యాయతతో పలకరించాలి. ఉన్నంతలోనే వారిని పోషించాలి. వారికి కుడి భుజమై నిలవాలి. ప్రేమతో పిలిచిన, పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడకా, కాటికాడా చెవిలో గట్టిగా పిలిచిన లాభమేమున్నది కొడకా, నువ్వు కాటికాడా చెవిలో గట్టిగా పిలిచిన లాభమేమున్నది కొడకా, పట్టెడన్నము గాని పచ్చడన్నము గాని బ్రతికి ఉన్నప్పుడే కొడకా, పోయాక పెట్టేటి పంచభక్ష్యాలన్నీ కాకిపాలే గదర కొడక, వారు పోయాక పెట్టేటి పంచభక్ష్యాలన్నీ కాకిపాలే గదర కొడక. తల్లికి తండ్రికి వృద్ధాప్యములోన కుడి భుజమై నిలవాలి కొడక, నీ తల్లికి తండ్రికి వృద్ధాప్యములోన కుడి భుజమై నిలవాలి కొడకా, పోయాక మోసే భుజాలెన్ని ఉన్నా లాభమేమున్నది కొడక. అందువల్ల వృద్ధులకు మీకు మేమున్నాం అనే నమ్మకాన్ని, భరోసాన్ని కుటుంబంలోని వారు ఇవ్వగలిగితే వారు ఎంతో ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తారు, ప్రశాంతంగా జీవితాన్ని ముగిస్తారు. వృద్ధో రక్షతి రక్షితః.